హాయ్ ఫ్రెండ్స్, బాగున్నారా? ఈరోజు సండే కాబట్టి మా ఇంట్లో చికెన్ చేస్తున్నాము. చూడు, ఒక బోలెలో మరి ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ పోసుకున్న తర్వాత మరి ఆయిల్ కైన తర్వాత కొంచెము కరివేపాకు, జీలకర్ర ఆవాలు వేసుకోవాలి. అలాగే తరిగిన చిన్న ఉల్లిగడ్డ వేసుకోవాలి. అలాగే చిన్న టమోటా కూడా, తరిగిన టమోటా మరి అందులో వేసుకోవాలి. తరిగిన చిన్న టమోటా అందులో వేసుకోవాలి. మరి అలాగే ఒక హస్తం తీసుకొని బాగా కలపాలి. ఎందుకంటే అది మరి మగ్గాల కదా టమోటా, ఉల్లిగడ్డ ఆయిల్లో. మరి మగ్గిన తర్వాత మనము చిన్న చిన్నగా పీసులు కోసుకునే చికెను, మరి కడిగిన చికెన్ కడుక్కొని చూడండి, అందులో మరి తరిగిన చికెన్ ఏం చేయాలంటే ఆయిల్ వేసుకోవాలి. కాగిన తిరువాతలో చూడండి, అందులో వేసుకున్నాం కదా. మరి అందులో వేసిన తర్వాత మరి తగినంత మనము 2 స్పూన్లు కారం వేసుకోవాలి. అలాగే కారం వేసుకొని అలాగే ఒక చిన్న స్పూను పసుపు వేసుకోవాలి. అలాగే ఒక 2 స్పూన్లు తగినంత సాల్ట్ వేసుకోవాలి. అలాగే మరి ఒక చిన్న హస్తం తీసుకొని బాగా కలుపుకోవాలి చికెను. ఎందుకంటే చికెను ఉప్పు, కారము, పసుపు, ఆయిల్ మరి ఇవన్నీ పట్టుకోవాలి కదా. అందుకే కలుపుకోవాలి కాబట్టి బాగా హస్తంతో బాగా కలుపుకోవాలి. చూడండి, బాగా కలుపుకొని మరి చూడండి, బాగా కలిసేట్లా బాగా కలుపుకోవాలి. ఇక్కడ పచ్చి కనిపించకుండా ఉప్పు, కారం అంతా పట్టుకున్నట్లు మనం బాగా కలుపుకోవాలి. చూడండి, కలుపుకున్న తర్వాత మరి కొంచెంసేపు మరి మగ్గాలి కదా. ఒక ప్లేట్ మూసుకున్నాము మగ్గినందుకు. అలాగే మగ్గింది కాబట్టి చూడండి, బాగా మగ్గింది కదా. తగినన్ని వాటర్ పోసుకోవాలి. ఎందుకంటే అది ఉడకాలి చికెను, అందుకే ఉడకాలి కాబట్టి తగిన వాటర్ పోసుకున్నాము. మీరు కూడా నచ్చితే సండే మీరు కూడా ఇలా చికెన్ చేసుకోండి. ఒక హస్తంతో బాగా తిప్పాలి వాటర్ పోసిన తర్వాత, ఎందుకంటే వాటర్ మునగాలి కదా. అలాగే వాటర్ పోసిన తర్వాత కొంచెం ప్లేట్ మూసుకున్నాము మగ్గేందుకు. చూడు, మగ్గింది కదా. మరి మనము కరివేపాకు, మరి మనము కొత్తిమీర, అల్లము, కొబ్బరి, వెల్లిపాయలు మరి దంచుకున్నాం కదా. దంచిన తర్వాత అందులో వేసుకోవాలి. మరి వేసుకొని బాగా కలుపుకోవాలి. నచ్చితే లైక్ కొట్టండి, సబ్స్క్రైబ్ చేయండి, ప్లీజ్ సేవ్ చేసుకోండి. ప్లీజ్ పక్కనున్న గంట బెల్ కొట్టండి. ప్లీజ్. చికెన్ రెడీ అయింది. సండే కాబట్టి ఈరోజు మా ఊర్లో వర్షం కురిసింది కాబట్టి చలికి చికెన్ తినాలనిపించింది. అందుకే చికెన్ తెచ్చుకున్నాము. చూడండి, చికెన్ రెడీ అయింది. తినేది ఆలస్యం. చూడండి, బాగుంది చికెన్, చాలా రుచిగా ఉంది. నచ్చితే లైక్ కొట్టండి, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్.